హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు విమానాశ్రయ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గారి పుట్టినరోజు. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు. ఎంపీగా ఆయనకి ఒక్క ఓటమి కూడా రాలేదు. వరుస విజయాలు ఎందుకు వస్తున్నాయి? దానికి గల కారణాలు: 1, బలమైన కుటుంబం; 2, వ్యక్తిగత ఇమేజ్; 3, టీడీపీ బలమైన క్యాడర్; 4, నియోజకవర్గంలో ఎనీ టైం అందుబాటులో ఉండడం; 5, అభివృద్ధి పనులు, హామీలు; చివరగా 6, బలమైన ప్రత్యర్థులు లేకపోవడం. నెంబర్ 1, బలమైన కుటుంబం. శ్రీకాకుళం జిల్లాలో కింజరాపు ఎర్రంనాయుడు గారు అంటే తెలియని వారు ఎవరు ఉండరు. ఆయన చేసిన పనులు, ఆయన చేసిన అభివృద్ధి, అందుకే అతనికి జీవితకాలం మొత్తం విజయాలే. ఒక్క 2009 వైఎస్ఆర్ సునామీలో తప్ప మిగతా జీవితకాలం మొత్తం విజయాలే. అందుకే ఆయనకి కేంద్ర స్థాయిలో అతని పేరైతే మోత మోగింది. ఆ ఎఫెక్ట్ అయితే రామ్మోహన్ నాయుడు గారి పైన కొండంత ఉంటుంది. అలాగే తన బాబాయ్ కింజరాపు అచ్చెన్నాయుడు గారి అండ ఎంతో అతనికి కలిసి వచ్చింది. ఫ్యామిలీలో విభేదాలు, తగాదాలు లేకపోవడం ఇది కూడా కలిసి వచ్చిన అంశమే. నెంబర్ 2, వ్యక్తిగత ఇమేజ్. శ్రీకాకుళం జిల్లాలో ఎర్రన్నాయుడు గారు చనిపోయిన తర్వాత టీడీపీ క్యాడర్ శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గానికి ఎవరు పెడదామనే ఆలోచనలో ఉన్నారు. అప్పుడు కింజరాపు అచ్చెన్నాయుడు గారు చంద్రబాబు నాయుడు దగ్గరికి వెళ్ళి విదేశాల్లో చదువుతున్న రామ్మోహన్ నాయుడిని పార్టీ టికెట్ ఇవ్వాల్సిందిగా కోరారు. చంద్రబాబు నాయుడు గారు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా రామ్మోహన్ నాయుడు గారికి అయితే సీట్ ఇవ్వడం జరిగింది. సీట్ ఇచ్చిన తర్వాత ఎంత తండ్రి ఇమేజ్ ఉన్నా, బాబాయ్ అండ ఉన్నా సరే వ్యక్తిగత ఇమేజ్ అయితే సంపాదించుకోవాలి. అందుకే రామ్మోహన్ నాయుడు గారు అప్పుడు సైకిల్ యాత్ర అంటూ ఒకటి మొదలుపెట్టాడు. జిల్లా మొత్తం తిరిగారు, సమస్యలు మొత్తం తెలుసుకున్నారు. అలాగే అంతకుముందు ఆ ప్రాంతంలో కాకరాపల్లి, సంతబొమ్మల మండలం కాకరాపల్లిలో ఈ థర్మల్ ప్లాంట్ గురించి పోరాటాలు, తగులు అనేవి జరిగాయి. అయితే కొంత నెగిటివ్ ఉండేది ఈ ఫ్యామిలీ పైన, ఆ చుట్టుపక్కల ప్రాంతాలకి. ఈ ఎలక్షన్ టైంలో ఆ ప్రాంతాల దగ్గరికి వెళ్ళి వారితో మాట్లాడడం, వారికి సమస్యలు తెలుసుకోవడం, అన్నీ నెరవేరుస్తానని చెప్పి వారికి హామీలు ఇవ్వడం, సమస్యలు తెలుసుకొని భరోసా ఇవ్వడం అయితే జరిగింది. జిల్లా మొత్తం సైకిల్ మీద తిరిగి సొంత ఇమేజ్ అయితే ఏర్పరచుకున్నారు. ఇక 3, టీడీపీ బలమైన కేడర్. నందమూరి తారక రామారావు గారు పార్టీ స్థాపించిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ అంటే కంచుకోటగా మారింది. ఒక్క 2009, 2019 ఎలక్షన్ తప్పి మిగతా ప్రతిసారి పైచేయి సాధించింది. అంత నమ్మకం టీడీపీ పైన శ్రీకాకుళం ప్రజలకి. అంతెందుకు, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు టెక్కల్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. ఎక్కడో కృష్ణా డిస్టిక్లో నిమ్మకూరులో జన్మించిన ఆయన ఇక్కడ టెక్కల్లో గెలుపొందడం అంత ఆషామాష కాదు. అంతెందుకు, ఇచ్చాపురం నియోజకవర్గంలో 2009, 2019 ఎలక్షన్లో సునామీలో కూడా ఆ నియోజకవర్గంలో టీడీపీ అనేది గెలుపొందింది. అంత కంచుకోట ఈ టీడీపీకి శ్రీకాకుళం జిల్లా. ఇక 4, జిల్లాలో అందుబాటులో ఎనీ టైం ఉండడం. ఒక ఎంపీ ఢిల్లీలో ఉంటారు, ఏ పండగకో ఏ పబ్బంకో వస్తారు. కానీ రామ్మోహన్ నాయుడు గారు అటు పార్లమెంటు సమావేశాలకు హాజరవుతూ ఇటు జిల్లాలో ఎనీ టైం రావడం, సమస్యలు ఏదైనా ఉంటే తెలుసుకోవడం, ఆ సమస్యలు పరిష్కరించడం. ఎవరు ఏ పెళ్లికి పిలిచినా, ఏ కార్యక్రమంకి పిలిచినా, గాబు చంబరాలకు పిలిచినా వెళ్ళి పాల్గొవడం అయితే జరుగుతుంది. ఇక 5, బలమైన ప్రత్యర్థి అభ్యర్థి లేకపోవడం. శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పార్టీకి ఎంపీ క్యాండిడేట్ బలంగా లేకపోవడం ఒక ఎత్తు అయితే, ఒకసారి పోటీ చేసిన వ్యక్తి మళ్ళీ ఎన్నికలకు వేరే వ్యక్తి మారిపోవడం ఇది పెద్ద మైనస్ అని చెప్పాలి. 2014లో మనకి రెడ్డి శాంతి బరిలో నిలిచారు. 2019కి వచ్చేసరికి దువ్వాడ శ్రీనివాస్ గారు బరిలో నిలిచారు. 2024 వచ్చేసరికి పేరాడ తిలక్ గారు నిలిచారు. ఒక్కొక్క ఎన్నికలు ఒక్కొక్కరు మారిపోతున్నారు. ఒకే అభ్యర్థి 3 ఎన్నికలకి ఒకరే ఉంటే ఫలితం మారేదేమో. ఎందుకంటే ఒక వ్యక్తి ఒకసారి పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ అదే వ్యక్తి రెండోసారి పోటీ చేసి ఓడిపోతే మూడోసారి పోటీ చేస్తే ప్రజలకి ఒక సానుభూతి అయితే కలుగుతుంది. అరే 2 సార్లు ఓడిపోయారా, పాపం ఈసారి ఆయనకి ఎలాగైనా ఓటేద్దామని సానుభూతి అయితే పక్కా పడుతుంది. కానీ అది ఇక్కడ లేకపోవడం, ఎందుకంటే ప్రత్యర్థి అభ్యర్థులు మారిపోవడం రామ్మోహన్ నాయుడు గారికి ఇది ప్రధాన కలిసి వచ్చే అంశం అని చెప్పాలి. ఇక 6, సమస్యలు, అభివృద్ధి. అభివృద్ధి అంటే ఫ్రాంక్గా మాట్లాడుకుంటే అంతేం లేదని చెప్పాలి. ఎందుకంటే అతనిది గెలిచిన తర్వాత అతని ఏజ్ చిన్నది, అతనికి ఏం పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఏమి ఇవ్వరు కాబట్టి అభివృద్ధి అయితే ఏం చేయలేదని చెప్పాలి. అభివృద్ధి అంటే ఏంటి, ఏదైనా ఇండస్ట్రీస్ కానీ లేకపోతే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీలు కానీ తీసుకొచ్చి అక్కడ డెవలప్మెంట్ చేస్తే అభివృద్ధి. అయితే ఆయనకి అంత ఏజ్ లేదు, అంత అనుభవం లేదు. కానీ ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి, గెలిచి 18 నెలలే అవుతుంది. అభివృద్ధికి అయితే అడుగులు వేస్తున్నారు. చాలా చాలా ఇండస్ట్రీస్తో మాట్లాడుతున్నారు, వస్తున్నాయి.
ఇక సమస్య విషయానికి వచ్చేసరికి ఆయన 2014 ఎంపీ గెలిచిన తర్వాత ఆయన ఎంపీ ఆఫీస్‌కి గాని, ఆయన పర్సనల్‌గా ఫోన్‌కి గాని, లేకపోతే మెయిల్‌కి గాని ఏదైనా సమస్యని ఆయనకి తెలిస్తే వెంటనే స్పందించేవారు. మనకి విదేశాల్లో వలస కార్మికులు చిక్కిపోయిన విదేశాంగ మంత్రితో మాట్లాడడం, మెయిల్ పెట్టడం, వాళ్ళని తీసుకురావడం. అలాగే మనకి రైల్వే సంబంధించిన నెక్స్ట్ స్టేషన్‌కి సంబంధించిన ఏదైనా సమస్యలొచ్చినా ఈ రైల్వే అధికారులకి, నెక్స్ట్ రైల్వే మంత్రికి మెయిల్ పెట్టడం. అలాగే మనకి కేరళ అయ్యప్ప స్వామి భక్తులకి ఏదైనా సమస్యలొచ్చినా వాటిని స్పందించడం, ట్రైన్‌లు వేపించడం, ఇలాంటి ప్రతి సమస్య అయితే అతను స్పందించారు. విద్యార్థులందరికీ ఒక ఎగ్జామ్‌లా కండక్ట్ చేసి, వాళ్ళకి బుక్స్ అయితే పాస్ అయిన వారికి బుక్స్ ఇవ్వడము, ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలైతే చేశారు. అయితే అభివృద్ధి ఇప్పుడు అతను కేంద్ర మంత్రి కాబట్టి, ఇప్పుడు అభివృద్ధి చేయడానికి అతనికి పూర్తి స్థాయిలో ఆస్కారం ఉంది. ఈ 6 అంశాలు అతని విజయానికి కీలకమని చెప్పాలి. నేను రాజకీయం మాట్లాడేంత ఏజీ లేదు, అనుభవం లేదు. ఏదో చేయాలనిపించింది కాబట్టి చేశాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్‌కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.